కోట్లకు పైమాటే. విద్యుత్ సంస్థలో డైరెక్టర్ల పోస్టు భలే ఖరీదు గురు. నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు నెట్టించి నియామక ప్రక్రియ ప్రారంభం. విద్యుత్ సంస్థలో డైరెక్టర్ల నియామకంపై రాజకీయ నేడపడుతోంది. అనుకూలంగా ఉండే కొందరు అధికారులను కీలక విభాగాల్లో డైరెక్టర్గా కూర్చోబెట్టి సొమ్ము చేసుకునే తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ పోస్టుకు 2 కోట్ల వరకు పెట్టేందుకు కొందరు వెనకాడటం లేదని సమాచారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జెన్కో, ట్రాన్స్కో 3 డిస్కంల పరిధిలో డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళు రాజీనామా చేశారు. ఆ ఖాళీలో కొత్త వారిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు 14 డైరెక్టర్ పోస్టుల భర్తీకి విద్యుత్ సంస్థలు ప్రకటించే. కొందరు 1 కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేశారు. 189 దరఖాస్తులు అందే. దీన్ని బట్టి విద్యుత్ సంస్థలు డైరెక్టర్ పోస్టు ఎంత డిమాండ్ ఉందో ఊహించవచ్చు. ఇటీవల రాజీనామా చేసిన వాళ్ళంతా మళ్ళీ పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న గమనారం. 14 డైరెక్టర్ పోస్టులు, 189 దరఖాస్తులు. ఏపీ జెన్కోలో కోల్, హైడల్, థర్మల్, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాలకు డైరెక్టర్ నియామకానికి ఇచ్చిన ప్రకటనలకు అత్యధికంగా స్పందన వచ్చింది. 83 మంది దరఖాస్తు చేస్తే పరిశీలన తర్వాత ముఖాముఖి పరీక్షకు 40 మందికి అవకాశం కల్పించారంటే ఒక్కో పోస్టుకు సగటున 8 మంది పోటీ పడుతున్నారు. ట్రాన్స్కోలో డైరెక్టర్ ఫైనాన్స్ టెక్నికల్ నియామకానికి ప్రకటిస్తే 44 మంది దరఖాస్తు చేశారు. సగటున ఒక్కో పోస్టుకి 22 మంది రేసులో ఉన్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్లో టెక్నికల్ ఆపరేషన్స్ డైరెక్టర్ నియామకానికి ప్రకటిస్తే సిపిడిసిఎల్లో పరిధిలో టెక్నికల్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ డైరెక్టర్ పోస్టులకు వేరువేరుగా ప్రకటనలు వెలువడ్డాయి. 3 డిస్కంల పరిధిలో 7 పోస్టుల భర్తీకి ప్రకటిస్తే భారీ ఎత్తు డిమాండ్ వచ్చింది అన్నట్టు. ఓవరాల్గా 2 కోట్లు డబ్బులు వసూలు చేస్తున్నారని రాసుకొచ్చింది. ఇక్కడ విషయం రాసుకొచ్చింది, కానీ ఎవరు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు? ఇది విద్యుత్ శాఖ మంత్రి లేకపోతే చంద్రబాబు? ఎవరు వసూలు చేస్తున్నారు? లేదా మనం రెగ్యులర్గా రాసుకొచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా వసూలు చేసి ఇక్కడ నియామకం చేస్తున్నాడు? అసలు డైరెక్టర్ పోస్టులకు సంబంధించినటువంటిది ఎందుకు అవసరమైంది? ఆ రోజు డైరెక్టర్ పోస్టుల పేరుతో దోపిడీ అని ఇదే తెలుగుదేశం విమర్శించింది. అధికారులు ఉండగా మళ్ళీ డైరెక్టర్లు ఎందుకు? మరి ఇంతెంత డబ్బులు ఇచ్చి చేస్తున్నారంటే వాళ్ళు ఎంత తింటుండాలా? కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది. అసలుది రాయలేక జర్నలిజం స్ఫూర్తి అంటూ ఇంకా కొంత హృదయంలో ఎవడో ఉంటారు కదా అక్కడ జర్నలిస్టులు, ఆ జర్నలిస్టులు రాసుకొచ్చినటువంటి వార్త ఇది. కానీ దాన్ని కూడా మళ్ళీ జాగ్రత్తగా హషప్ చేస్తూ అర్థం కాకుండా రాసుకొచ్చారన్నమాట.